న్యూస్ 9 టీవీకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ పే లంచ్ అవతారం. ఏసీబీ వలలో కిలాడి లేడీస్ సెక్రటరీ. డిజిటల్ యుగంలో అవినీతి కూడా హైటెక్ రూపు దాల్చింది. లంచం చేతికి తీసుకుంటే దొరికిపోతామనుకుందో ఏమో గాని ఏకంగా ఫ్రెండ్ ఫోన్ పే అకౌంట్ కే లంచం డబ్బులు కొట్టించేస్తుంది ఓ మహిళా పంచాయతీ కార్యదర్శి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాయపల్లిలో ఒళ్ళు గగ్గురు పొడిచే లంచం బాగోతం బట్టబయలైంది. నేను జి మధు, డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్. ఈరోజు అనగా 21 ఆగస్టు 2026 రోజున లింగాయపల్లిలో ఒక బాధితుడు తన ఇంటికి కన్స్ట్రక్షన్స్ కోసం మరియు ఇంటి నంబర్ కోసం పర్మిషన్ కోసము విలేజ్ సెక్రటరీ శ్రీమతి వరలక్ష్మి గారిని సంప్రదించగా ఆమె 15,000 లంచం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 13,000కు అగ్రిమెంట్ అయింది. ఆ 13,000 కూడా తను క్యాష్ తీసుకోకుండా ఫోన్పే కొట్టాలని చెప్పింది. అది తన ఫ్రెండ్కు ఫోన్పే చేయించింది. అది వాళ్ళని కూడా మేము అదుపులోకి తీసుకుంటున్నాము. వీరి మీద కేసు అవుతుంది, వరలక్ష్మి గారి మీద కేసు అవుతుంది. వారిని అదుపులోకి తీసుకుని ఏసీబీ చట్టం ప్రకారం వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీ ద్వారా అందరికీ విన్నవించుకునేది ఏమనగా, మీరు ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారు చేయాల్సిన పనికి గాను డబ్బులు డిమాండ్ చేసినట్లయితే మాకు 1064 నంబర్కు కానీ లేదా డిఎస్పీ ఆదిలాబాద్ 91546 91543 88963 ఈ నంబర్లకు ఫోన్ చేసి మా సహాయాన్ని ఎల్లవేళలా 24/7 పొందగలరని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఇంటి పర్మిషన్ కావాలంటే కాసుల వర్షం కురవాల్సిందేనంటూ పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి 15,000 లంచం డిమాండ్ చేసింది. చివరికి 13,000కు బేరం కుదుర్చుకుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. నగదు రూపంలో తీసుకుంటే ఏసీబీకి చిక్కుతానన్న భయంతో డబ్బులను నేరుగా తన స్నేహితురాలి ఫోన్ పే నెంబర్ కి ట్రాన్స్ఫర్ చేయాలని బాధితుడిని ఆదేశించింది. ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ఏసీబీ డేగ కళ్ళ నుంచి తప్పించుకోలేకపోయింది. స్నేహితురాలి ఖాతాకు డబ్బును పంపిన క్షణాల్లోనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికార దర్పంతో డిజిటల్ దందాలకు తెరలేపిన ఈ అవినీతి తిమింగలం ఆగడాలకు ఏసీబీ ఒక్క దెబ్బతో చెక్ పెట్టింది. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.